నమస్కారం. జిఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లెయోగ సాధకుడు రామాంజనేయులు ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి యోగాపై మక్కువతో నేర్చుకునేందుకు ఎక్కువగా సమయం కేటాయించేవాడు. కేరళ సెంటర్లో యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేశాడు. యోగా థెరపీలో పీజీని రాజస్థాన్ సెంటర్లో పూర్తి చేశాడు. ఈషా ఫౌండేషన్లో నెలల పాటు యోగా శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉచిత తరగతులు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. నా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్లయితే ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఒక యోగా సాధకుడుగా క్రియేట్ అయినటువంటి వ్యక్తిని. నా విలేజ్ కొత్తపల్లి గ్రామము, నర్వ మండలము, నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్త డిస్టిక్ నారాయణపేట జిల్లా నుంచి నేను నా యోగాభ్యాసనను కంటిన్యూ చేయడం జరిగింది. 2018లో నా డిగ్రీ అయిపోయిన వెంటనే CUSET కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కేరళ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా యోగాను కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ 1 సంవత్సరం 6 నెలలు నా పీజీ డిప్లొమా యోగా కంప్లీట్ చేసుకున్న తర్వాత నా యొక్క యోగా సాధనను, నా యొక్క క్రమశిక్షణను అక్కడ ఉన్నటువంటి మా గురువు గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం పైలూరు గారు గమనించి, మీరు మీ యోగా సాధనను ఇక్కడ ఆపకుండా మళ్ళీ MSc చేయండి అని చెప్తే, మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినప్పుడు నాకు 4 యూనివర్సిటీలలో సీట్ రావడం జరిగింది MSc యోగా థెరపీ చేయడానికి. రాజస్థాన్ అండ్ కేరళ, హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్లలో 4 రాష్ట్రాలలో రావడం జరిగింది. అయితే నాకు ఇష్టమైనటువంటి రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ MSc యోగా థెరపీని 2020 అండ్ 2022లో నా యొక్క విద్యాభ్యాసాన్ని యోగా థెరపీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన విలేజ్ అయినటువంటి కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. అప్పుడే నేను MSc అయిపోయినని తెలుసుకొని ఆ యూనివర్సిటీకి నియర్ బైగా ఉన్నటువంటి ఒక ఆశ్రమం వాళ్ళు నాకు కాల్ చేసి, మీరు యోగా కంప్లీట్ చేశారు, మీ వీడియోలు చూసాము, మీ యొక్క సాధనను చూసాము, మాకు కొన్ని రోజులు ఇక్కడ వర్క్ చేయాలని చెప్తే, అక్కడ ఉన్నటువంటి పాంచుల సిద్ధ ఆశ్రమంలో కూడా నేను దాదాపుగా 6 నెలలు నేను టీచ్ చేయడం జరిగింది. అదే సమయంలో మన హైదరాబాదు పట్టణంలో మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు యోగా కోర్సు కోఆర్డినేటర్గా, యోగా ఇన్స్ట్రక్టర్ కావాలని ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఇంటర్వ్యూ ఓకే అయ్యింది. అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు నాకు కోర్సు కోఆర్డినేటర్గా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 బ్యాచీలు అయిపోయాయి. పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు జూలై 6 ఆగస్టులో మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ కూడా అవుతుంది. అడ్మిషన్స్ ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా యోగా డే ఈరోజు తీసుకున్నట్లయితే, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ 2024 యొక్క థీమ్. అండ్ 2015లో మనకు నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి యోగాను మనకొకటి ఉంది. ఇది మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో యోగాను దేశంలో ఒక దినం, ఒక డే జరుపుకోవాలని చెప్తే ఐక్యరాజ్య సమితి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ప్రతి సంవత్సరం జూన్ 21 యోగా డేను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంటు మా మండలంలో అండ్ మా జిల్లా నారాయణపేట జిల్లాలో పాఠశాలలకు విజిట్ చేసి నేను అనుభవించినటువంటి పరిస్థితులను, ఏ విధంగా నేను ఆ ప్లేస్కి వెళ్ళాను, ఎలా నేర్చుకున్నాను, ఒక వృత్తి విద్య కోర్సు ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా సాధిస్తున్నాను, మనం నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మనం యోగా అందించడం ద్వారా వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందడం జరుగుతుంది. చాలామంది ఈరోజు యోగా నేర్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర యోగా క్లాసెస్ ఇస్తూ, లేదంటే ఆన్లైన్లో యోగా క్లాసెస్ ఇస్తూ నెలకు 20K, 30K, 40K ఎర్న్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నిరంతరం సాధన చేస్తూ సతుదీర్ఘకాల నైరంతర్య సత్కార్క సేవితో దృఢభూమికి అని మనకు పతాంజలి గారు చెప్పినటువంటిది. ఈ యొక్క అంటే నిరంతరం సాధన చేస్తే ఏదో ఒక రోజు ఆ ప్లేస్కు రీచ్ అవుతాం అనేది ఈ యొక్క సూత్ర యొక్క థీమ్ అన్నట్టు. అదేవిధంగా ఆరోగ్యం కోసం మాత్రమే యోగా కాదు, మనం సమాజంలో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలనే ప్రతి ఒక్క విషయం పైన యోగా ఉంటుంది. యోగా అంటే నాట్ ఓన్లీ ఆసనాలు,
యోగా అంటే మెడిటేషన్ ఉంటుంది, ఆసనాలు ఉంటాయి, క్లెన్జింగ్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి, ఒకటి కాదు అనేక విషయాల మిళితమే యోగా. యోగా అంటే ఆత్మను పరమాత్మతో మిళితం చేయడం. మనం ఆత్మలము, పరమాత్మ అంటే ఆ దేవుడు అంటే గాడ్, ఈశ్వరునితో మిళితం చేయడమే యోగం. అదే